బ్రేకింగ్ న్యూస్ నిన్న అస్సాంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం కాళీను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. గుడివాడ టీడీపీ కార్యాలయం, ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకట్రావుపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న కాళీను పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఒకప్పుడు టీడీపీ ఆఫీస్ ముట్టడికి సంబంధించి దాడికి చేసినటువంటి నిందితుడు ఇవాళ కాళీని పట్టుకోవడం జరిగింది పోలీసులు. అసలు ఏం ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి? మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి ఏదైతే ఉన్నాడో గుడివాడకు సంబంధించిన రావు వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై పెట్రోల్తో దాడి చేసిన ఘటనకు సంబంధించి కూడా మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీని నిన్న అస్సాంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన్ని రాత్రి ప్రత్యేకంగా కూడా తీసుకొచ్చారు. ఈ రోజు కొద్దిసేపట్లోనే గుడివాడ టీడీపీ కార్యాలయంలో సీన్ రీకనెక్షన్ చేయడంతో పాటు గుడివాడ ప్రభుత్వ వైద్యశాలలో ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించి కొద్దిసేపట్లోనే కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఏదైతే సంఘటన జరిగిన సమయంలో ఎట్లా జరిగింది, జరగడానికి గల కారణాలేంటి, ఎవరి పోద్బలంతో జరిగిందనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అతని వద్ద నుంచి అయితే విచారణ చేపట్టబోతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి చాలా మంది ఇందులో నిందితులుగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎవరెవరు ఇందులో నిందితులు ఉన్నారు, ఎవరి పోద్బలంతో ఈ ఘటన జరిగింది అనే దానికి సంబంధించి కూడా లోతుగా పోలీసులు అయితే విచారణ చేపట్టబోతా ఉన్నారు. సౌమ్య, థ్యాంక్ యూ శివ.